హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసారు. ఇక్కడ పాపకి మేము అన్నప్రాసన చేయబోతున్నామండి. మీరు ఫస్ట్ పార్ట్‌లో చూసినట్లయితే ఆ వీడియోని ముందే పోస్ట్ చేశాను, ఓం శాంతి వీడియో. సో ఈ వీడియో వచ్చేసి అన్నప్రాసనం అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకున్నదనమాట. ఇక్కడ వెండి కప్పు, అలాగే నేను పాపకు సంబంధించిన గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ మొత్తం కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. పాపకి వెండి కప్పు అయితే అమ్మమ్మ కొనివ్వాలి కాబట్టి అమ్మమ్మ అయితే తెచ్చేసింది, అంటే మా అమ్మగారు తెచ్చేసారనమాట. ఇక్కడ మా వారైతే మాత్రం పాపకి ఫస్ట్ ముద్ద పెడుతున్నారు. అలాగే మేము మా పాప కోసం ఏ గోల్డ్ జ్యువెలరీ తీసుకున్నాం అన్నీ కూడా నేను జ్యువెలరీ కలెక్షన్ చేస్తాను, అప్పుడు చూడండి. పాపకైతే అమ్మ నాన్న మొట్టమొదటి ముద్ద పెట్టాలి కాబట్టి గోల్డ్ రింగ్తో మేము కొంచెం కొంచెం అలా తినిపించేసామన్నమాట. సో టైంకి చక్కగా అనుకున్న విధంగా అయితే మాత్రం బాగా జరిగింది, కానీ చాలా ఎక్కువసేపు కిసరు పెట్టేసింది అనమాట. ఏడ్చేసింది నిద్ర సరిపోక. సో ఓవరాల్గా ఫంక్షన్ మొత్తం కూడా చక్కగా వచ్చింది. ఇది మా ఇంటి ఫంక్షన్ అండి. అంటే మేము చిన్నగా చేసుకున్నా కానీ చాలా హ్యాపీగా ఏదైనా చేసుకుంటాము. సో ఇక్కడే ఇదే ప్లేస్లో సీమంతం మీరు వీడియో చూసి ఉంటారు. సో ఇదే ప్లేస్లో పాపకి అన్నప్రాసనం, మళ్ళీ ఇదే ప్లేస్లో ఫస్ట్ ఇయర్ బర్త్డే కూడా చేసుకుంటామేమో తెలీదు మేబీ. సో నిజంగా ఆ ప్లేస్ అంతలా ఉంటుందన్నమాట. ఏ ఫంక్షన్ అయినా చాలా గ్రాండ్గా చక్కగా జరుగుతుంది ఆ హాల్. సో మేమైతే ఇదిగోండి అమ్మ చైన్ వేసేసారు, గోల్డ్ చైను, అలాగే పాపకి తీసుకొచ్చిన వెండి పట్టీలు, వెండి గిన్నె అవన్నీ కూడా మనవరాలకి అయితే ఇచ్చేసారనమాట. ముందు మా ప్రిన్సీ బర్త్డేకి అయితే చైన్ అవి పెట్టారు, మీరు ఆల్రెడీ వీడియోలు చూసే ఉంటారు, అంటే మా 1 ఇయర్ బ్యాక్ అనమాట. ఇప్పుడు ఇలాగే జరుపుకుంటున్నాము. ఇది ఒక మెమరబుల్ కదా. సో మన లైఫ్లో మర్చిపోలేనిది ఏమైనా ఉంది అంటే మన పిల్లలకి మొట్టమొదటిసారిగా తినిపించిన అన్నం. సో అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా. సో అలాగ మన పిల్లలకి మొట్టమొదటిసారి పెట్టే విధానం కూడా ఇలా ఒక ఫంక్షన్ రూపంలో చేసుకోవడం చాలా మంచిది కదా. అందరం చేసుకుంటాము, మేము ఇలా చేసుకున్నాం అనమాట. సో పాప అయితే చాలా ఎక్కువ వెయిట్ చేస్తుంది, చూస్తున్నారు కదా. ఆల్రెడీ జనాలందరూ ఒక్కొక్కరు వస్తూ ఉన్నారండి. సో ఆ టైంకి చక్కగా కిసరు పెట్టేసింది అనమాట. సో చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది, కానీ తర్వాత చాలా బాగా నీట్గా ఆడిందిలేండి. నేను ఇక్కడ వీడియో యాడ్ చేసాను చూడండి. సో మన ఈ ఛానల్ వచ్చేసి మన ఇంటి దగ్గర వాళ్ళు, అలాగే మనకు తెలిసిన వాళ్ళు అందరూ కూడా, అంటే మా ఇంటి దగ్గర ఉండే వాళ్ళు, మా అమ్మ వాళ్ళ తరపున అవనివ్వండి, అలాగే మా ఇంటి వాళ్ళు అని మా అత్తారింటి తరపున వాళ్ళు అవనివ్వండి, అందరూ చూస్తున్నారనమాట. సో ఈ వీడియో వచ్చేసి వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను క్యాప్చర్ చేసి ఇందులో యాడ్ చేయడం జరిగిందండి. నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. మనకి పిల్లలు పుట్టగానే మొట్టమొదటిగా చేసుకునే ఫంక్షన్ ఏదైనా ఉంది అంటే కనుక అది బారసాల అనమాట. బారసాల అయిపోయిన తర్వాత ఇలా అన్నప్రాసన చేసేటప్పుడు ఏమేమి వస్తువులు పెట్టాలి అనే టాపిక్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మనం ఎప్పుడు కూడా పిల్లలకి పళ్ళు, బంగారం, డబ్బులు ఇలాంటి ముఖ్యమైనవి పెడతాం, కానీ సో ముఖ్యంగా ఆడపిల్లలకి అయితే మాత్రం పసుపు, కుంకుమ మాత్రం పెట్టడం మర్చిపోద్దండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, సో ఆడపిల్ల అంటేనే సౌభాగ్యంగా ఉండాలి అని ప్రతి తల్లిదండ్రులు ఏంటి అందరూ కూడా అలాగే దీవిస్తూ ఉంటాం. సో అలా కాకుండా వీళ్ళకి మొట్టమొదటిసారిగా తాకే విధానం కాబట్టి అక్కడ మీరు ప్లేట్లో కొద్దిగా పసుపు, కుంకుమ కూడా పెట్టారంటే అది ముట్టుకున్నా కూడా చాలా అదృష్టం అనమాట. మేము ఇక్కడ వీడియో క్యాప్చర్ చేయలేకపోయాం, కానీ పసుపు కుంకుమ పట్టుకుందనమాట పాప. సో మేము చాలా హ్యాపీ. తర్వాత డబ్బులు పట్టుకుంది, తర్వాత పెన్ను పట్టుకుందండి. ఈ 3 వస్తువులు ముందు పసుపు, కుంకుమ ఫస్ట్ పట్టుకోవడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అడిగారనమాట చాలామంది, అందరూ ఏం పట్టుకుంది పాప, ఏం పట్టుకుంది అని చెప్పి. ఫస్ట్ అయితే పసుపు, కుంకుమ తాకిందండి. ఐఎమ్ సో హ్యాపీ. మీ పిల్లలకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు
ఇలా పసుపు కుంకుమ అలాగే డబ్బులు పెన్ బుక్ గోల్డ్ ఇంకా మీరు ఏవైతే ఎక్స్ట్రా పెట్టుకోవాలనుకున్నారో పెట్టచ్చు. కానీ పసుపు కుంకుమ కూడా ఇలా బారసాలలో ఉంచడం చాలా మంచిదండి. సో తర్వాత చూస్తున్నారు కదా పెన్ తీసుకుందనమాట. నిజంగా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇవి. పెన్ అస్సలు వదలలేదండి. నేనైతే లెఫ్ట్ హ్యాండ్తోనే రాస్తానమాట. సో ఇది కూడా లెఫ్ట్ హ్యాండ్తోనే రాస్తుందేమో అన్ని లెఫ్ట్ హ్యాండ్స్తోనే తాకింది. సో ఏదైతేనే ముట్టుకుంది అసలు ముట్టుకోకుండా ఉంటుందేమో అన్నంత దిగులు ఉండేది. ఇప్పుడు అది లేదు. ఎందుకంటే ఆల్రెడీ మేము ఇది క్యాప్చర్ చేసేసాము. సో ముఖ్యంగా ఏంటి అంటే 6 మంత్ వచ్చి ఒక 15 డేస్ అలా అయ్యిందనుకోండి, వాళ్ళకి తాకడం అట్రాక్ట్ అవ్వడం అన్నీ తెలుస్తాయి. 5th మంత్లోనే సరిగ్గా తాకాలన్న కాన్ఫిడెంట్ వాళ్ళకు ఉండదు కదా. సో మేము 5th మంత్లో చేసేస్తున్నాం కాబట్టి అది కొంచెం భయపడింది అనమాట ఏమైనా ముట్టుకోవడానికి. ఓవరాల్గా మీరు వీడియోలో చూసారు కదా డబ్బులు పెన్ క్లియర్గా పట్టుకుందనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ అనమాట.